ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. నహుము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జెహోవా ఈజ్ లాంగ్ సఫరింగ్, మైటీ ఇన్ పవర్. నహుమ్ చాప్టర్ 1 వర్సెస్ 3. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనతో సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు అని నహుము ప్రవక్త గారు దేవుడి చేత కలిగిన దర్శనమును గూర్చి మనతో మాట్లాడుతున్నాడండి. అవునండి, దేవుడు దయాళుడు, ఆయన కరుణ జాలి కలిగిన వాడండి. సర్వలోకాన్ని ప్రేమించి సృజించిన గొప్ప దేవుడండి. మరి ఈ దినమున చాలా మంది మనుషులు లోకానుసారంగా కలిగి జీవిస్తున్నారు. పాపక్షమాపణ లేని వారుగాను బ్రతుకుతున్నారండి. దేవుడు రోషము కలిగిన వాడండి. కనుక ఎవరైతే దేవుని యందు నిజమైన విశ్వాసమును కనపరుస్తారో దేవుడు తప్పకుండా వారిని క్షమించి వారిని రక్షిస్తాడండి. సకాలంలో వారికి సహాయమును దయచేయగల సమర్థుడండి. దేవునికి ఎవరైతే విరోధులుగా జీవిస్తూ ఉంటారో దేవుని యొక్క కోపము వారి మీద ఉంటుందండి. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడండి. తగిన సమయంలో దేవుడు తప్పకుండా వారికి తీర్పును తీరుస్తాడండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. శాశ్వతమైనది పరలోక రాజ్యం ఒక్కటే. మనము దేవునిని విశ్వసించినట్లయితే దేవుడు మనలను తప్పకుండా రక్షిస్తాడు. ఈ లోకము వ్యర్థమైనది. అన్యులు అనేక రకాల దూషణలు చేస్తూ ఉంటారు. అయినను మనము భయపడకుండా దేవుని మీద విశ్వాసం కలిగి దేవునికి లోబడి జీవిస్తే తప్పకుండా దేవుడు సహాయం దయచేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరిని తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. కనుక నీవు నేను మనమందరము నిజమైన దేవుడు మన దేవుడే అని యెహోవాను మనమందరము నిత్యము స్తుతిగానాలతో ప్రార్థనలు చేసే వారముగా మనమందరము ఉందుముగాక. ప్రార్థన. కృపామయుడా, దయామయుడా, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ యొక్క బంగారు పాదాలను పట్టుకొని అడుగుతున్నాము దేవా, మాతో వాగ్దానము దయచేసి ఉన్నారు దేవా. ఎలాగైతే అన్యులు దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు, వాటి అందరి నుంచి మనల్ని రక్షించండి ప్రభు. వారందరికీ మారు మనస్సుని దయచేయండి ప్రభు. నీ యొక్క ఉగ్రత, నీ కోపము ఎవరి మీదికి రాకుండా ప్రతి ఒక్కరిని రక్షించండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సుని దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించి నీ రక్షణ బాప్తిస్మలోనికి ప్రతి ఒక్కరిని పాపంలో నుంచి వారిని కడిగి వారిని శుద్ధీకరించి బాప్తిస్మం ఇచ్చి నీ రక్షణలోనికి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.